మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో వెయిట్ లాస్ గురించి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. ఎట్ ద ఎండ్ అందరూ అంటే ఒక 100 మెంబర్స్ తీసుకుంటే 80% ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎంతో కష్టపడితేనే ఒక 20 మెంబర్స్ సక్సెస్ అవుతూ ఉంటారు. సో ఇది ఎందుకు జరుగుతుంది, అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే ఒబేస్ ఉన్నవాళ్ళు లేదా రిలేటెడ్ వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు? గత చాలా కార్యక్రమాలు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. సో అసలు వెయిట్ పెరగడం అనేది సర్వసాధారణంగా 90% మందికి పైగానే పరిమితికి మించిన అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ గెయిన్ జరుగుతుందమ్మా. సో అందుకే దీన్ని ఒబేసిటీ అంటారు. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం, అతిగా తినడం అమ్మా. అంటే అవసరానికి మించి మన బాడీకి కావాల్సినటువంటి ఆహారానికి మించి తీసుకోవడం వల్ల కలిగేటువంటి సమస్య ఏదైతుందో దాన్ని ఒబేసిటీ అంటారు. సో సర్వసాధారణంగా ఎక్సెస్ వెయిట్ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఒబేసిటీ దాటిన తర్వాత మార్బిడ్ ఒబేసిటీ. సో ఇవన్నీ స్టేజెస్ అమ్మా. సో ఎక్సెస్ వెయిట్ ఉన్నంత వరకు కూడా చాలామంది అంతగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తుంటారు, మనకేమవుతుందని చెప్తారు. అందులో చాలామందికి ఎలాంటి లక్షణాలు కూడా జనరల్గా ఉండవమ్మా. ఆ ఎక్సెస్ వెయిట్ నుంచి స్థాయి దాటి ప్రమోషన్ అంటారు చూడమ్మా, ఒబేసిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలవుతాయి వాళ్ళకి. ఇంకా సో ఒబేసిటీలో కొన్ని సమస్యలు వస్తాయి. మార్బిడ్ ఒబేసిటీలోకి వచ్చేసరికి మరి అంటే ఉండవలసినటువంటి బరువు కంటే కూడా 20-25 కేజీలు దాటి బరువు పెరిగినటువంటి కండిషన్స్లో మార్బిడ్ ఒబేసిటీ అంటారమ్మా. సో వాళ్ళకి ఒబేసిటీ స్టేజ్లోనే మరి బీపీలు, షుగర్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు కలిగితే మార్బిడ్ ఒబేసిటీ వచ్చేసరికి సమస్యలు మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఒబేసిటీలో ఇలాంటి సమస్యలు కొంతమందికి కొన్ని సమస్యలు రాకపోయినప్పటికీ మార్బిడ్ ఒబేసిటీ వస్తే మాత్రం 199% వచ్చేస్తాయమ్మా. సో జనరల్గా ఇదేమా తీసుకునే ఆహారం. రెండవది ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. సో కూర్చొని చేసేటువంటి పని, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తినడం కూర్చోవడం. సో ఇంట్లో కూర్చోవడమే, ఆఫీసులలో కూర్చోవడమే, మరొక చోట కూర్చోవడమే, స్కూల్లో కూర్చోవడం అయిపోయింది. మా బ్రెయిన్తో అంతే కదమ్మా, బ్రెయిన్తో వర్క్ ఉంది కానీ శరీరానికి వర్క్ లేదమ్మా. సో దీనికి తోడు అంటే 4 గోడల మధ్యలో జీవితం. సో ఏసీ ఎఫెక్ట్ కూడా, సో ఎయిర్ కండిషన్ మీద ఉండలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల యాక్చువల్గా ఈ వెయిట్ పెరిగిపోవడం విపరీతంగా జరిగిపోతుందమ్మా. వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఈ పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు ఒకటేమిటమ్మా, అన్నీ ఏవైతే మనం చెత్త ఫుడ్, జంక్ ఫుడ్ అని చెప్తామో వాటి వాడకం బాగా పెరిగిపోయింది. సో ఇంతకుముందు వారానికి ఒక్కసారి ఏదో కుటుంబ సభ్యులందరూ కలిసి బయటకు వెళ్ళేసి రెస్టారెంట్కి, హోటల్కి వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో వారానికి ఒక్కరోజు ఇంట్లో తినడం కష్టమైపోయిందమ్మా. సో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి కానీ సింగిల్ కానీ బయట ఫుడ్ అలవాటు అయిపోయింది. సో అనేక రకాల కారణాలమ్మా. సో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయినాయి, అదేవిధంగా సంపాదన మార్గాలు పెరిగిపోయాయి, అదేవిధంగా ఎంజాయ్మెంట్ సోర్సెస్ పెరిగిపోయాయి, రుచికరమైన పదార్థాలు మార్కెట్లో బయట దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ వీటి కారణాల వల్ల తర్వాత ఫంక్షన్స్, తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివన్నీ మధ్యలో తోడవుతుంటాయి. సో పండగలు ఇలాంటివన్నీ కూడా సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి. ఏ పరిస్థితులు కూడా ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది. ఆహారమేమో అన్నెసరీ ఫుడ్, బాడీకి హాని చేసేటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా తయారైపోయింది. సో దీనివల్లనే మరి చిన్న వయసు నుంచి మరి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ సమస్య కామన్ సమస్య అయిపోయిందమ్మా. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మామూలు వాళ్ళకైతే ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మందులతో త్వరగా కంట్రోల్ అయిపోతే ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ఒక పట్టాన జబ్బులు కూడా తగ్గవమ్మా. హింసించి, పీడించి, బాధించి రకరకాల ఇబ్బంది పెడుతుంటాయి. సో బెత్తెడు నారిక కోసము మనం ఇంత ఉరుగుతలుగుతున్నాము, అరువులు చేస్తున్నాం కానీ ఇంత పెద్ద శరీరాన్ని గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నాం అమ్మా. కేవలం అక్కడ కొంచెం మాడిఫై చేసుకోలేకపోవడం చేతనే ఈ సమస్యలు కలుగుతున్నాయి. మరి దీనికి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా, గత అనేక వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది. వీటికి తోడు మరి చిన్న
క్షేమదాయకమైనటువంటి డైటరీ మెడిసిన్స్. ఏదో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలయ్యి లేకపోతే ఇంకొక రక పద్ధతిలో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రకృతి వైద్యంలో, ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి, ప్రకృతి మాతం ప్రసాదించినటువంటి ఔషధాలపైన, ఆహార ఔషధాలపైన సరైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతుంది, క్షేమదాయకంగా తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలాగంటే అమ్మా వాము, అజ్వాయిన్ అని ఉందమ్మా. సో అజవాయిన్, వాము ఈ పేర్లు పిలుస్తుంటారమ్మా. ఒక 100 గ్రాముల అజవాయిన్ చూర్ణం వేయించేసేసి, అంటే అజవాయిన్ తీసుకొచ్చి వేయించేసేసి ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. అందులో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి. సో వాము చూర్ణం 100 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. అన్నీ తెలిసినవే కదమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, సూక్ష్మంలో మోక్షం. సో వీటన్నిటిని కలిపేసేసి బాగా పౌడర్ కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml తాజా పల్చటి మజ్జిగలో కానీ, లేకపోతే 100 ml గోరువెచ్చని నీటితో కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక 100 ml తీసుకొని ఆ నీటిలో ఒక 2 గ్రామ్స్ ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనప్పటికీ క్షేమదాయకంగా ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి మనిషి నాజూకుతనాన్ని సంతరించుకుంటాడు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మా వాము సర్వసాధారణంగా వెయిట్ వచ్చినటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మన బాడీకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గిపోతుంది. సో ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు కూడా ఈ వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినను ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. సో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వు వల్ల వచ్చేటువంటి, వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా రూపుమాపేందుకు వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కరక్కాయలో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో ఈ కన్నతల్లి మన సమక్షంలో ఉంటే మనకి ఏ జబ్బు లేకుండా కాపాడుతుంటుందమ్మా. సో ఆ విధంగా కరక్కాయ మన దగ్గర ఉంటే ఈ లక్షణాలను కూడా తగ్గించేస్తుంది. సో కరక్కాయలో ఉంటే అరబినోక్ ఎలక్ట్రాన్స్, అదేవిధంగా కొన్ని రకాల చెబులిక్ యాసిడ్, ఫైబరు, పెక్టిన్ ఇలాంటివన్నీ కూడా ఈ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వు వల్ల వచ్చేటువంటి, ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గించేస్తాయమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలను కూడా ఈ కొవ్వు కణాల్లో, ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నట్లు అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఇవన్నీ కూడా వాము లాంటిదే, అదేవిధంగా కరక్కాయ లాంటిదే, మరి దాల్చిన చెక్క లాంటిదే. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో, రేషియోలో, ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి, ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నాను. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెయిట్ తగ్గిపోతారు ఏమా. అంతేకాకుండా వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు, ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా తగ్గిపోతాయమ్మా. ఓకే సార్, అయితే చాలా మందికి ఎంత హెల్దీగా ఉన్నా కూడా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. మరి ఈ బెల్లీ ఫ్యాట్కి పైపూత మందుగా కానీ, లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా తగ్గించుకోవడానికి? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఒక ఆయిల్ చెప్తాను చూడమ్మా. కేవలం 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకుని ఆ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. ఎలాగంటే 500 ml ఆవాల నూనె తీసుకోవాలమ్మా. మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె ఒక పాత్రలో 500 ml ఆవాల నూనె తీసుకుని పొయ్యి మీద పెట్టేసేసి అందులో నీరుల్లిగడ్డల రసం, ప్యాజు, ఆనియన్, పెద్దుల్లిపాయ అమ్మా. సో నీరుల్లి అంటారు, ఉల్లిగడ్డలు అంటారు, ఎర్రగడ్డలు అంటారు, ప్యాజ్ అంటారు, ఆనియన్ అంటారు. సో నీరుల్లిగడ్డల రసము ఒక 250 ml తీసుకోవాలమ్మా. సో 500 ml ఆవాల నూనెలో 250 ml ఈ నీరుల్లిగడ్డల రసం 2 కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద నీరుల్లిగడ్డల రసం అంతా ఎగిరిపోయేదాకా సన్న మంట మీద మరిగించేసేయాలమ్మా. సో ఆ విధంగా మరిగేసరికి ఔషధం తయారైనప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే నురుగు రావడం మొదలైపోతుంది. అంటే నీరంతా ఎగిరిపోయేసేసి ఎప్పుడైతే శబ్దం తగ్గిపోయి నురుగు వస్తుందో అప్పుడు మనకు ఆయిల్ తయారైనట్లు ఒకటే గుర్తు. ఆ విధంగా తయారైన తర్వాత కిందికి దించేసేసి ఆ పాత్రని అందులో 25 గ్రామ్స్ కర్పూరం అమ్మా, ఉంట కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, ఏ కర్పూరమైనా ఒక 25 గ్రామ్స్ కర్పూరం తీసుకొని కొద్దిగా అట్లా ప్రెస్ చేసేస్తే పౌడర్ లాగా అయిపోతుంది.
అందులో వేసేసి పైన మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికంతా ఈ కర్పూరం అంతా కూడా ఆయిల్లో కరిగిపోతుంది. సో చల్లారిన తర్వాత దాన్ని ఒక పాత్రలో తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఉడగడితే మంచిదమ్మా, అలాగైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉడగడితే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. సో ఫిల్టర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి అమ్మా స్నానం చేసేదానికి 1 గంట ముందు తగినంత ఈ ఆయిల్ను తీసుకొని ఆ పొట్ట భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేసేయాలమ్మా. మొత్తం పొట్ట చుట్టంతా మర్దం చేసేసి 1 గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు చేయాలమ్మా, రోజు చేయాలి. సో క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల ఈ పొట్ట భాగంలో అధికంగా సంచితమైన కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుందమ్మా. ఎందుకంటే ఆవాల నూనెలో కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇందులో వేడి చేస్తుందండి, కడుపులోకి తీసుకుంటే వేడి చేస్తున్నామా. ఏం కాదమ్మా, ఆ పద్ధతిలో వేడి ఉన్నప్పుడే కొవ్వు కరిగేదానికి ఉపయోగపడుతుందమ్మా. సో కొవ్వు కరగాలంటే మరి ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ డిపాజిట్ ఉంటుందమ్మా. మన బాడీకి ఆవాల నూనె ఉన్నటువంటి వేడి ఆ భాగంలో కొవ్వు కణాల మీద ఉన్నప్పుడే, దాని యొక్క ప్రభావం ఉన్నప్పుడే కరగడం మొదలవుతుందమ్మా. అంటే మిగతా నూనెల కంటే కూడా పైపూత మందులకు వాడేటువంటి వాటిల్లో, ముఖ్యంగా ఈ కొవ్వు కరిగేందుకు వాడేటువంటి వాటిల్లో ఆవ నూనెను ప్రిఫర్ చేస్తారమ్మా. సో ఆ విధంగా ఆవ నూనెలో ఈ యొక్క కొవ్వును కరిగించేటువంటి గుణం ఉంది. అట్లే నీరుల్లిగడ్డల రసం, నీరుల్లిగడ్డల్లో కూడా మరి కొవ్వును కరిగించేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉండడం చేత అది కూడా కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది. ఈ కర్పూరం ఏం చేస్తుందంటే కొవ్వు కరిగేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ ఆయిల్ చాలా స్పీడ్గా, సమర్థవంతంగా, వెంటనే శీఘ్రంగా, త్వరితగతిన పనిచేసేందుకు ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. సో కర్పూరాన్ని కూడా వాడుతున్నాం కాబట్టి మరింత ఫలితం శీఘ్రంగా ఉండేందుకు ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మరి రోజు వాడుకోవచ్చు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.